హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా ఏంటిది అని అనుకోవచ్చు. కీమా అండి. ఫస్ట్ ఆయిల్ వేడవ్వగానే కీమాతో పాటు ఉల్లిపాయ కూడా వేసి మూత పెడితే కీమా ఇలా మెత్తగా ఉడికిపోయి అలానే వేగిపోయిందన్నమాట ఉల్లిపాయతో పాటుని. అప్పుడు వేగాక నేనైతే వేసుకునే మసాలా వేసుకొని, ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానన్నమాట. ఫస్ట్ అయితే ఉప్పు, పసుపు కూడా వేయలేదు. వేయకుండానే కీమా బాగా దగ్గరకు ఉడికిపోయి వేగిపోయింది ఉల్లిపాయలో ఉన్న వాటర్‌తోని బాగానే. చూసారు కదా! అన్ని మసాలాలు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని, మూత తీసి చూసినప్పటికి మసాలా అంతా కూరకు బాగా పట్టేసి గ్రేవీ అనేది యాడ్ అయిపోయి, ఆయిల్ పైకొచ్చేసింది. ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని, కూరకి గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలండి. కీమా ఇలా ట్రై చేయండి. మటన్ తినలేని వాళ్ళు ఎవ్వరైనా సరే ఇట్లా కీమా గ్రేవీ చేసి, మీ ఇంట్లో తినలేని వాళ్ళకి కానీ, పిల్లలకి కానీ పెడితే ఇది వాళ్ళ ఫేవరెట్ అయిపోద్దన్నమాట. ఇంకా మూత తీసి చూస్తే కీమా గ్రేవీ రెడీ అయిపోయిందన్నమాట. నేను వాటర్ కొన్నే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ముందే కీమా ఉడికిపోయింది కాబట్టి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్.